హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మళ్ళీ అయితే మా అమ్మ వాళ్ళ బావి కాడికి అయితే వచ్చినాం. ఇక నిన్న అయితే పాలకూర తెంపినాం కదా, పాలకూర తెంపి కట్టలు కట్టి రాత్రి అంటే తెల్లారుజాములో 4 o'clockకి మా ఆయన మా తమ్ముడికి ఇట్లా తీసుకొస్తే అసలు పాలకూర అమ్ముడే పోలేదు. ఇక స్కూల్స్ అయితే బంద్ అయినాయి కదా, సంక్రాంతి సెలవులు కదా, అసలు పోనే పోలేదు. పాలకూర అట్లే తెచ్చినాము. ఈరోజు మా ఊళ్ళో అంగట్లో అయితే అమ్మాలి, అది పోతుందో పోదో, వాడిపోయినట్టు కూడా అయింది. ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళకి బయటకు వచ్చినాం కదా, మా అమ్మ అయితే నీళ్ళు వారబెడుతుంది. మా అమ్మ కొంచెం హెల్ప్ఫుల్ చేద్దామని అయితే వచ్చిన. ఇక మా డాడీ ఇంటికి అన్నీ ఉండాలి కదా, బయటకు రావద్దు కదా. ఇక నేను మా షిట్ అయితే వచ్చినాము. మా అమ్మ వాళ్ళ బాయ్ అయితే చూపెట్టినాం కదా, దీనికైతే ట్రిప్ లేదు. ట్రిప్పు లేకపోతే కాలువకి ఇట్లా బోయేలా కొట్టి పెట్టిరు. ఇక ఉల్లిగడ్డ పెట్టింది, బెండ, ఇక్కడేమో బెండ చెట్లు, అక్కడేమో చిన్న మొక్కజొన్న మనం పెట్టినప్పుడు పెట్టిరు. అక్కడనేమో అటు నీళ్ళు ఎక్కాయని కొంచెం అదేంది బబ్బెరలికింది. ఇవంతా ఆకుకూరలే, అక్కడ నుంచి ఇక్కడ దాకా మెంతి కూర, కొత్తిమీర, మళ్ళీ తోటకూర, ఇవన్నీ అయితే ఆకుకూర కట్టింది. ఇక నేను కూడా ఎప్పుడు నీళ్ళు కట్టలే, మా అమ్మకి హెల్ప్ చేద్దామని వచ్చిన. నేను కూడా నీళ్ళు కడతా, నేను కూడా ఫస్ట్ టైం నీళ్ళు కట్టడు ట్రై చేస్తాను. నీళ్ళు కట్టడు అయితే ఇడిదే అమ్మ, ఎట్లా కట్టండి. ఆడికి నడలే అట్లకే తిరుగుతా. నీళ్ళు ఎటు తిరుగుతున్నాయి, గిడి తిరుగుతున్నాయి. చూడ ఒకసారి, ఇట్లా తిరుగుతున్నాయి కదా వీడికించి. నీళ్ళు ఎట్లకైనా వస్తున్నాయి, గిళ్ళకు కావడానికి ఎట్లా వస్తున్నాయి మగదనకు గిడ్డకి నడిచిపెడితే అయిపోయినా మంచిగా ఫ్రీ పోను. ఇదే అన్నా అది ఏ కొంచెం బాగా అది రాని. ఇప్పుడు ఈ 2 నిండాలి. ఇక్కడ గిడి కొంచెం కట్టాయి, దీని ముంగట నీ కాలు కడ గిట్ సైడ్ అయ్యి, ఇక్కడ నాది ఇక్కడ రాకుంటే గిళ్ళకి సైడ్ అయ్యి. నీ గట్లంటే నీది ఇక్కడ వస్తాడు చెయ్యు. ఇక గిళ్ళకి రావాలి, ఈ షేన్లోకి రావాలి, ఈ కాలువలకు. చూడు ఫ్రెండ్స్, ఈ పంట కోసం గిట్టే ఉంటుంది. నేను కడతాను వచ్చింది. గట్ల కాదు, నేను ఇవ్వమని చెప్పింది. ఈ కాలకడికి మొదలేవా మగజొన్న కర్రకాడ ఆడికి చేంజ్ చేయాలి అసలు లెక్క అయితే. అక్కడ కట్టది మళ్ళీ నీకు నీళ్ళు రావిడు. ఇక్కడ తీస్తా, నీకు గిడ తీస్తా అని చెప్పిన. అది తీస్తావు కానీ ఇప్పుడు ఇది ఫుల్ అయిందా మరి చూసుకో ఒకసారి. గిడ ఫుల్లే కాకపోతే ఇప్పుడు అవి అర్థమవుతుందా? ఇప్పుడు ఒకటే ఉన్నట్టు చాలు. కట్ నేర్చుకో, మళ్ళీ మనం కూడా కట్టాలి. ఒక్కొక్క దానికే పెడతారు అసలు. చాలా ఇల్లు ఉన్న వాళ్ళు 2 కాదు 3 విడిచిపెట్టాలి. తక్కువ ఇల్లు ఉంటే ఒక్కొక్కటే వాడుతుంది. ఏడిపోయినరా అది బంద్ చేయన్నా దేనికి ఇట్లా ఇదే మట్టి వేయాలి కదా. అది అట్లా కాదు. ఇక చూసిరుగా ఫ్రెండ్స్, ఇట్లా అయితే రైతులకు అయితే కష్టాలు ఉంటాయి. మామూలుగా డ్రిప్ అందుకే వేసుకుంటారు. డ్రిప్ వేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వేసుకుంటారు. ఇట్లా కాలంలో వారబెట్టి తిరిగి రాగానే ఆగి ఇబ్బంది అవుతుంది. ఇంకా మా పూర్తి గట్టు పడుతుంది. దయట్రా వస్తున్నాయి కదా, రేట్ వస్తే గట్టు కడగట్టు గిడ కట్టు అక్కడ మంచిగా దాన్ని క్లోజ్ అయ్యి. ఎటు నీళ్ళు ఎడిపోతున్నాయి, ఎట్టకేమో దానిలో గట్లా. అది అక్కడ వీటి కొంచెం మళ్ళీ పోతున్నాయి సైడ్కి నుంచి. ఆడై అట్లా. ఆ పార కూడా దాని తగ్గట్టు ఉంది, పార కట్టలేదు. పోతున్నాయి ఇలా ఓపెన్ చేయన్నా ఏవే ఇలా కొంచెం. ఇప్పుడు ఏ జరిసే బాగా దూరం ఉండి రావన్నట్టు ఆడి నీళ్ళు లూజ్ చేస్తే అవి నేను మళ్ళీ పోతున్నాయి ఒక బ్యాక్ సైడ్. అవి మన బరువు నీళ్ళు చాలా వస్తే వాస్తవానికి ఇట్లా పెట్టుకుంటే బెస్ట్ ఉంటుండదు. మొక్కజొన్నలు ఎడవాడ పెడతావు?
ఇవి డైరెక్ట్ పోతున్నాయి మళ్ళీ ఏదో క్లోజ్ చేయాలి ఎక్కడ క్లోజ్ చేయగో ఇలా పోవద్దా ఇల్లు అలా అలా పోవాలంటే క్లోజ్ చేస్తే జర ఎక్కువ వస్తాయి నీళ్ళు అటు కూడా ఓపెన్ పోతాయి చేయనా ఇటు పోవద్దా నీళ్ళు ఇటు పోవద్దా అటు పోవాలంటే అక్కడ కట్టాలి అది కట్టేది కరెక్టే కడుతుందా మరి వాడు ఆగుతున్నాయి వీటిని గడ్డి అన్న కొంచెం అందుకోటి ఎటు పోకుండా గిడ 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 గిన్నె స్టార్టింగ్ లో గిడిగో ఆడగట్టు చేతులు మట్టి అందుకో మంచిగా ఇక మట్టి లేదు మట్టి చూసినా ఉందా మట్టి ఎవరి వల్ల కాదు నీళ్ళు అప్పుడు కానీ ఇంకో నాలుగు జేసీపీ వచ్చినప్పుడు మరి ఆయనతో ఇట్లా మట మట అనిపిద్దాం మరి ఇంకా ఎత్తులు ఉందా నీళ్ళు కట్ అవుతాయి ఆ నీళ్ళు రాకుండా కట్టి పెట్టుకో నీకు కట్ వస్తుంది ఇక కట్టండి అయ్యా కట్టు అటు మా కవర్ గుంపే ఉంది వస్తే తిరిగి అటు పోతి అవుతున్నామ్మా జరగండి జరగండి లేదు గాడుంది ఇప్పుడు వేస్తున్నాడు పాటలే సో ఫ్రెండ్స్ నాకైతే నీళ్ళు కట్టడం వస్తలేదు నీళ్ళు అయితే మస్తు వస్తుంది ఇక చాలా ఇబ్బంది ఇది కట్టడం ఎట్లా కడతారేమో ఫస్ట్ టైం కదా నాకైతే కట్టడానికి వస్తలేదు ఎట్లా ట్రై చేస్తున్నా ట్రై చేసినా నాకు వస్తలేదు సరిగా చూడనా కొన్ని ఆపాలి నీళ్ళు ఆపితేనే అది నీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది వస్తుంది నీళ్ళు మళ్ళీ ఇటు పోతూనే ఉంది కట్టండి గిద్ది అంటే అమ్మది కన్నా వెనకదా కనుక్కపోవద్దు వీళ్ళే వేయాలి కొద్దిగా అంతా ఇంకొద్దిగా కట్టండి మళ్ళా లేదా కాలు అందుకే తీయాలి కొత్త తీసింది అయిపోయింది కానీ ఇది ఏంటి ఏం కత్తిగా ఇక గీడ ముంగట ఉన్నది కర్రకాడ గిది అన్న అది మరి ఎట్లా అనుకున్నావు విషం పని చేసినట్టు ఉత్తనే ఇత్తులు పెట్టేసిన అనుకున్నావా ఇలా మట్టి లేదు ఎందుకుండదు ఇటు వారింది కాదు ఒకటి లాస్ట్ ఇటు పన్నా అవి ఇట్లకైనా వస్తాయి మళ్ళా అయ్యా ఇట్లా కడితే మంచిగా నీళ్ళు ఆగుతాయి వస్తుంది ముందుగా లూజ్ చేసుకోవాలి ఎత్తులని పోతున్నాయి బెండ మొలకలు
సో ఫ్రెండ్స్ ఇక నాకు నీళ్ళు అయితే కట్టడానికి వస్తలేదు. ఇక మా అమ్మ అయితే కడుతుంది. ఇంకోసేపు నేనైతే ట్రై చేసిన, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తా. ఈయనే ఉంటాయి కదా 2-3 రోజులు. ఇక ఇప్పుడైతే బెండకాయలు గోకరకాయ అవుతుంది. మా ఊరు రంగడి ఇయ్యాల, ఊళ్ళో అంగట్లో అమ్మక రావాలి. ఇక మా ఈరోజు వచ్చేసి అయితే వీడియో అయితే, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి. బాయ్ బాయ్.